రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఒరిస్సా, ఉత్తరాంధ్ర సమీపంలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో ద్రోణి కొనసాగుతోంది. ఆ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లా వరకు మోస్తరు నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాదు, ఆసిఫాబాదు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు, కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి చాలా ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 13వ తేదీ అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. దాని మీద కూడా ఇంకా కొన్ని ఇమేజెస్ రావాల్సి ఉంది. అది కూడా క్లారిటీ వస్తే ఈ ఉపరితల ఆవర్తనం ఈ ద్రోణికి తోడైతే పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ వారం ఎండింగ్లో పెద్ద ఎత్తున వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 5 రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా, ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.